నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్ 149 ఫస్ట్ స్టాంజా 149వ కీర్తన మొదటి చరణంలో రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి అని ఇక్కడ కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాటలు వింటున్న మనతోనూ ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, దేవునికి మనం స్తోత్ర గీతం పాడుట అనేది ప్రతి విశ్వాసి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యం. ఏకాంతంగా, ఒంటరిగా మనం దేవుని స్తుతించటం, కుటుంబంతో కలిసి దేవుని స్తుతించటం, అది ఒక అద్భుతమైన కార్యం. అయితే అంతకంటే మించి మన పరిసరాల్లో ఉన్న దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారితో కలిసి మనం దేవునికి స్తోత్ర గీతం పాడటం, అది మన ఆత్మకు ఎంతో ఉజ్జీవాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తుంది. నాడు దేవుని ప్రజలు దేవుని మాట విని వారు దేవుని స్తుతించినప్పుడు దేవుడు వారి కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. భక్తులు కూడుకొని ఆయనను స్తుతిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో 2 Chronicles chapter 20 verse 21, 22, 23 ఈ వచనాల్లో యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రం చేయుటకు యెహోషాపాతు రాజు చేత నియమింపబడినటువంటి వారై వారు పాడుచు స్తుతించుచు ఉండగా వీరి మీదకి వచ్చినటువంటి శత్రువులను అనగా మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటటువంటి వారి మీద ప్రభువారు ఆయన వీరికి జయాన్ని అనగా వీరి శత్రువులను హతమార్చి యూదా ప్రజలకు జయమును అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం అక్కడ గమనించగలం. నిజమే, వారంతా కూడి దేవుని ఆరాధించినటువంటి ఆ స్థలం దేవుడు వారికి జయమిచ్చినటువంటి స్థలముగా ఉంది. ఆ కారణాన్ని బట్టియే 26th verse 26వ వచనంలో 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టారు. బెరాకా అనేటటువంటి పదానికి అర్థం స్తుతి లేక ఆశీర్వాదం. నిజమే, భక్తులు కూడుకొని సమాజంలో దేవునికి స్తోత్రం చెల్లించటం అది మనకు నిజముగా ఆశీర్వాదం. అంతేకాక గొప్ప జయాన్ని మనకిస్తుంది. మనం వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించేటప్పుడు పొందే మేలులు అవి ఒక ఎత్తు అయితే, దేవుని ప్రజలతో కూడి మనం అంత ఏకంగా ప్రభువును స్తుతించినప్పుడు మనపై ఏలుబడి చేయుటకు ప్రయత్నించే ప్రతి అపవాది వాని క్రియలన్నీ కూడా లయపరచబడినవై మనము దేవుడు అనుగ్రహించేటటువంటి జయాన్ని పొందటానికి అవి ఎంతో కారణం అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. అలానే 2 Chronicles chapter 29 verse 28 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 28వ వచనం, అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో హిజ్కియా కాలంలో కూడా దేవుని ప్రజలు వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. సర్వ సమాజం అనగా ఉన్నవారందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం, బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 8 verse 18, ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో కూడా దేవుని ప్రజలు వారు సమాజముగా కూడుకొనినటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గనుక భక్తులు సమాజముగా కూడుట అనేది ఈ భూమి మీద జరిగే అనేక కార్యాల్లో అది ఎంతో ఉన్నతమైనటువంటి కార్యం.
అట్టి సమాజంగా కూడుకొనుటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 46. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై 47వ వచనం 47th వర్డ్స్. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో పరిశుద్ధాత్ముడు వారి మధ్య జరిగిస్తున్నటువంటి కార్యాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాసులమైనటువంటి మనం నిశ్చయముగా భక్తులు ఎక్కడైతే సమాజముగా సంఘముగా కూడుకుంటున్నారో ఆ చోటికి వెళ్ళి నిశ్చయముగా మనము కూడా వారితో కలిసి ప్రభువును స్తుతించుట, అది మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి, మన కుటుంబ జీవితానికి, ముందున్నటువంటి విశ్వాస జీవితానికి మనకు తెలియని అద్భుతమైన దేవుని శక్తిని, దేవుని సహాయమును, అలానే ప్రభువు ఇచ్చేటటువంటి జయాన్ని, సమాధానమును, సంతోషమును, ఇలా అనేక ఆశీర్వాదాలను మనం పొందటానికి కారణమై ఉంది గనుక దీని యందు మనం శ్రద్ధ నిలిపిన వారమై నిశ్చయముగా ప్రభు అనుగ్రహించే ప్రతి దీవెన పొంది రానున్న దినాల్లో విశ్వాస సంబంధమైన ప్రతి పోరాటాల్లో విజయవీరులగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మను మీరు బలపరిచినందుకు స్తోత్రం. వాక్యం నేర్పిన రీతిలో మేము జరిగించి మేము ఉజ్జీవింపబడటానికి మీ కృప దయచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని, ఒంటరి వారమని చింతిస్తున్నటువంటి వారు విన్న వాక్య ప్రకారముగా నీ ప్రజలతో కూడా కలిసి మీరు అనుగ్రహించే ఆధ్యాత్మిక శక్తిని పొంది, సహవాసం ద్వారా మేలు పొంది నిత్యరాజ్యానికి వారసులగుటకు ప్రతి ఒక్కరిని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించునుగాక. ఆమెన్.